హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎఫ్సెట్ 2026 అందరూ కూడా అప్లై చేసుకుంటున్నారా? మరి ఆల్రెడీ జేఈ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కొంతమందికి లో పర్సంటైల్ వచ్చింది. తెలంగాణ ఎఫ్సెట్ 2026 కూడా అప్లై చేసుకుంటే మంచిది. మరి తెలంగాణ ఎఫ్సెట్లో మరి మార్క్స్ వర్సెస్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వర్సెస్ ర్యాంకు, ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది అనేది వీడియోలో చూద్దాం. మరి టాప్ కాలేజీలో సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలనేది కూడా వీడియో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి సరిగా పర్సంటైల్ రాలేదమ్మా. అప్పుడు దీనిలో కూడా మనం బ్యాకప్ లాగా పెట్టుకోవాలి. మరి తెలంగాణ ఎఫ్సెట్ 2026 కానీ ఏపీ ఎఫ్సెట్ 2026 కూడా బ్యాకప్గా పెట్టుకోవాలి. చివరి వరకు స్టూడెంట్స్ ఎక్కడ చేరతారో వాళ్ళకే తెలియదు, తల్లిదండ్రులకి తెలియదు, ఇటు స్టూడెంట్స్కి కూడా తెలియదు ఏ కాలేజీలో చేరతారో, జేఈలో చేరతారా, మరి అదేవిధంగా ఎఫ్సెట్ కాలేజీల్లో చేరతారు. ఎవరికి కూడా మరి లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఎంతో చూద్దాం ఒకసారి. ఇది లాస్ట్ ఇయర్ మనకి ఎన్ని మార్క్స్ వస్తే, మీకు చూసినట్టయితే ఎన్ని మార్క్స్ వస్తే మీకు 20-25 సంవత్సరం ప్రామాణికంగా తీసుకున్నాం మనం. మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ బైపీసీ స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్, 80 మార్కులు వస్తే మీకు 80 మార్కులు పైన వస్తే 2613 ర్యాంక్ వస్తుందమ్మా. మరి అగ్రికల్చర్ బైపీసీ వాళ్ళకి 2700 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. 75 మార్కులు వస్తాయి 2614 ర్యాంకు నుంచి 3995 ర్యాంకు. అగ్రి ఫార్మసీ వాళ్ళు 2027 నుంచి 4628 ర్యాంకు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. 70 మార్కులు కానీ మీకు వస్తే 3996 నుంచి 6104 వరకు ర్యాంకు వస్తుంది. అగ్రి ఫార్మా వాళ్ళకి 4229 నుంచి 7182 ర్యాంకు వరకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి 65 మార్కులు, జస్ట్ 65 మనకి ఇది ఓవరాల్గా ఇది పేపర్ 160 మార్కులకు పెడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. 160 మార్క్స్ పెడతారు. 160 మార్క్స్లో 80 మార్కు మ్యాథ్స్, మరి ఫిజిక్స్ వచ్చి 40 మార్కులు, 40 మార్కులు వచ్చేసి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మొత్తము 160కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుందమ్మా. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత 65 మార్కులు వస్తాయి 6105 ర్యాంకు. మరి ఇంజనీరింగ్ వాళ్ళకైతే 9226, 6000 నుంచి 900 ఇది ఈ ర్యాంక్ రావచ్చు మీకు. 65 కానీ మీకు వస్తే ఈ ర్యాంక్ రావచ్చు. అగ్రి ఫార్మసీ వాళ్ళకి స్టూడెంట్స్కి మరి 7183 నుంచి 10500. అదేవిధంగా 60 మార్కులు కానీ మీకు స్టూడెంట్స్కి వస్తే మరి 9000, 60 మార్కులకి వస్తే 2027 నుంచి మరి 14000 ర్యాంక్ వరకు రావచ్చమ్మా. తర్వాత బైపీసీ వాళ్ళకి 10,000 నుంచి 15,000 ర్యాంకు. 55 మార్కులు వస్తే మీకు 1,44,000, 14,419 నుంచి 24,000 ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్కి 15,000 ర్యాంకు. 50 మార్కులు వస్తాయి. 50 మార్కులు మీకు వస్తే 24,000 నుంచి 44,000 ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి బైపీసీ స్టూడెంట్స్కి 21,000 నుంచి 32,000 ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంది. 45 మార్కులు వస్తే 44,000 నుంచి 82,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్కి 32,152 నుంచి 46,572 ర్యాంక్ వచ్చేస్తుంది. మరి 40,000 ర్యాంకు, ఇక 40,000 నుంచి ఇది లాస్ట్ అమ్మ. 82,344 నుంచి మరి అదేవిధంగా 1,35,000 ర్యాంక్ వరకు ఈ రేంజ్లో ర్యాంక్ అయితే వస్తుంది. బైపీసీ స్టూడెంట్స్కి 40 మార్కులు వస్తే 46,000 నుంచి 61,000 ర్యాంకు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ మరి ఇంత ర్యాంక్ వస్తే మరి ఏ కాలేజీల్లో ఏ సీటు వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. మీరు 80 మార్కుల పైన తెచ్చుకోండి, మీకు వచ్చే కాలేజీలు ఇవే. మీకు ఎవరికి వస్తాయి అంటే జనరల్ స్టూడెంట్స్కి మీకు వచ్చే కాలేజీలు జేఎన్టీయు కూకటపల్లి, జేఎన్టీయు హైదరాబాద్ కూకటపల్లి, తర్వాత ఓయూ కాలేజ్ వస్తుంది, సిబిఐటి వస్తుంది, తర్వాత ఇవి కూడా వస్తుంది సిబిఐటి, ఇవన్నీ కూడా వస్తుంది. విఎన్ఆర్ ఇవి టాప్లో వస్తుంది. ఇవి కూడా సేమ్ మీకు 75 మార్కులు వచ్చినాయి. కొంతమంది రిజర్వేషన్ స్టూడెంట్స్కి ఓయూ కాలేజీలో వస్తుంది. బీసీ స్టూడెంట్స్ ఓయూ కాలేజీ కానీ, తర్వాత జేఎన్టీయు హైదరాబాద్లో స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగు ఎక్కువగా సిఎస్సి, అదేవిధంగా సిఎస్సి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఈసీఈ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ గమనించగలరు. సరే 70 మార్కులు ఉంటాయి. ఇక్కడ చూడండి 60 మార్కులు. ఈ 60 మార్కులు
వచ్చినా కానీ 9227 మార్కు ర్యాంకు. ఈ ర్యాంకుకి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఓయూలో సీట్ వస్తుంది. ఓయూలో కానీ అదేవిధంగా సిబిఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. వాసవి కాలేజీల్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విఎన్ఆర్ సీటు, ఇది ఎస్సీ ఎస్టీ. ఈ మార్క్స్ మంచిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టాప్ కాలేజీల్లో సీట్ వస్తుందమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్ స్టూడెంట్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓయూ కానీ సిబిఐటీ కానీ వాసవి కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా జనరల్లో అవకాశం ఉంటుంది. బీసీఏ బీసీడీ వరకు కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా బీసీఏ వాళ్ళకి మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంది. బీసీబీ కానీ డి కానీ ఈ కానీ 70 మార్కులు వచ్చినా ఇక్కడ వచ్చినా కానీ 65 వస్తే ఇక్కడ కూడా బీసీబీ, ఇక్కడ స్టూడెంట్స్కి బీవీఆర్ ఐటీ కాలేజీలు ఉంటుంది. మంచి మంచి కాలేజీలు, మంచి టాప్ కాలేజీలు వస్తాయమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇన్ని మార్కులు ఇగో మీకు టాప్ కాలేజీల్లో సీట్ రావాలంటే మీరు 80 మార్కులు పైన వస్తే మీకు అన్ని టాప్ 10 కాలేజీలు, టాప్ 20 కాలేజీలు, హైదరాబాద్ టాప్ 20 కాలేజీల్లో సీటు వచ్చే అవకాశం ఉంది జనరల్ స్టూడెంట్స్. ఇక రిజర్వేషన్ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 60 మార్కుల వరకు తెచ్చుకుంటే మీకు టాప్ కాలేజీల్లో సీట్ వస్తుందమ్మా. టాప్ మరి బీవీఆర్ ఐటీ కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు చూసుకుంటే, తర్వాత జిఆర్ఆర్ గోకరాజు రంగరాజు, సివిఆర్ కాలేజీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టూడెంట్స్ ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అనవసరంగా కొంతమంది లో పర్సంటైల్ ఇచ్చిన స్టూడెంట్స్, ఆల్రెడీ 10%, 20% ఇచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ జేఈ మెయిన్ రాసి మీ టయాన్ని మీరు కోల్పోవద్దు దయచేసి. సపోజ్ 20% వచ్చిన స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితులు కూడా ఎంసెట్ రాసుకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఆల్రెడీ ఒక నేను వీడియో చేశాను. మరి ఈ మార్క్స్ వస్తే మీకు టాప్ కాలేజీలో, టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఫీజు రీయింబర్స్ ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా ఫ్రీ సీట్స్ వస్తాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనం ఇస్తాము. కంటిన్యూగా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బై.